ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం చంద్రాయపాలెం గ్రామ శివారులోని అటవీ ప్రాంతంలో ఈ నెల 31న జరిగిన ఘటనకు ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు తెలంగాణ పౌర హక్కుల సంఘ సభ్యులు. సత్తుపల్లి పట్టణంలోని కళాభారతిలో తెలంగాణ పౌర హక్కుల సంఘం ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా కమిటీ, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా కమిటీలు, హైదరాబాద్ జిల్లా కమిటీలు ఇవాళ 4 గ్రామాలు తిరిగాం. మా ఉపాధ్యక్షుడు చెప్పినట్టుగా రుద్రాక్షపురం, గాంధీనగర్, బుగ్గపాడు, చంద్రాయపాలెం గ్రామ ప్రజలతో సంభాషించి అదే రకంగా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్ను కలిసి వివరాలు సేకరించి ఘటన జరిగిన స్థలాన్ని ఎండనక ఎర్రటెండలో స్థలాన్ని కూడా సందర్శించి సేకరించిన వివరాలు మీ ద్వారా ప్రజలకు విన్నవించుకుంటా ఉన్నాం. గిరిజనులకు మధ్యలో జరిగిన వైరం కాదని పోలీసులు అత్యుత్సాహం చూపించటం వలన ఒక గిరిజన సమూహానికి పోలీసులకు మధ్య జరిగిన గొడవ మాత్రమే అది. ఒక ఉద్రిక్తమైన వాతావరణం ఏర్పడుతున్నప్పుడు, ఒక ఘర్షణ వాతావరణం ఏర్పడుతున్నప్పుడు శాస్త్రీయ పద్ధతిలో నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన పోలీసులు ఒక గిరిజన నాయకుడిని గల్లా పట్టుకొని లాగటం, సెల్ ఫోన్ లాగటం అనే చర్య వల్ల గిరిజనుల మధ్యలో వైరుధ్యమే అయితే ఆ చర్య పరిష్కరిస్తుందా, వచ్చిన సమస్యను పరిష్కరిస్తుందా, పోలీసు సమస్యగా, శాంతి భద్రతల సమస్యగా చిత్రీకరిస్తారు. మిత్రులారా, ఎప్పుడైతే పోలీసులు ప్రవేశం చేస్తారో అది సహజంగానే శాంతి భద్రతల సమస్యగా పరిణమిస్తుంది. పోలీసులు సంయమనం పాటించాలి. గిరిజనుల ఎడల ప్రవర్తిస్తున్న తీరు ఎడల సంయమనం పాటించాలి. ఫ్రెండ్లీ పోలీస్ అనే మాట కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరిచిపోయిండ్రు. కనీసంగా దిక్కుముక్కు లేని వాళ్ళు వేలాది ఎకరాలు, లక్షలాది ఎకరాలు సెద్దుల పేరు మీద కార్పొరేట్ సంస్థలకు అప్పనంగా అప్పచెప్పుతున్నారు. వీళ్ళు అడుగుతున్నది 30 గజాలు, 20 గజాలు ఆ ఇల్లు కట్టుకుంటామని అడుగుతూ ఉన్నారు. సర్వే నెంబర్ 362లో ఉన్న 1000 ఎకరాల భూమిని ఈ 4-5 గ్రామాల పేద ప్రజలకు, గిరిజనులకు పంచాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అడవి భూమి, అడవి సంపద, అడవిలో ఉన్న సర్వ సంపద గిరిజనులకే చెందుతుంది. మెసా యాక్ట్ ప్రకారంగా, షెడ్యూల్ 5 ప్రకారంగా, షెడ్యూల్ 6 ప్రకారంగా ఆ భూమి గిరిజనులకు చెందుతుంది. నిజానికి గిరిజనులకు చెందాల్సిన ఆ భూమి మోసపూరితంగా అటవీ భూమిగా మార్చుకున్నారు. వీళ్ళ దగ్గర 1976లో ఇచ్చిన పట్టా కాగితాలు ఉన్నాయి. ఆ పట్టా కాగితాలు భూస్వాములు తీసుకొని వాటిని మార్చేసి వాళ్ళ పేరు మీద ఆ భూములను అనుభవిస్తున్నారు. ఇదంతా అటవీ అధికారుల సంపూర్ణ సహకారం లేకపోతే ఆ బుచ్చిరెడ్డి కానీ ఆ భూస్వాములు వాటిని అనుభవించడం సాధ్యం కాదు. ప్రభుత్వం అయితే పోలీసులు శాంతి భద్రత సమస్యగా మాట్లాడుతున్నారు. కానీ అది శాంతి భద్రత సమస్య కాదు. గిరిజనుల పోటు భూముల సమస్య, జీవనోపాధి సమస్య, నివాస హక్కు సమస్య, ఇవన్నింటినీ కూడా
బయటికి రాకుండా ఉండడం కోసం ఫారెస్ట్ అధికారులు పోలీసులు కలిసి దాన్ని శాంతి భద్రత సంస్థగా మార్చారు. ఖచ్చితంగా ఇది దశాబ్ద కాలాలుగా అంటే సుమారు ఎమర్జెన్సీ తిరగబెంగళ పీరియడ్ నుంచి వాళ్ళకు రెవెన్యూ పట్టాలు ఇస్తారు, ఫారెస్ట్ వాళ్ళు కట్టేసుకుంటారు. ఇప్పటికి కూడా జీవనోపాధి సంబంధించింది కాబట్టి దానికి సంబంధించి ప్రభుత్వం నువ్వు కమిషన్ ఇస్తావా, కమిటీ ఇస్తావా, ఈ ఏవైతే ఒక 5 దుర్మార్గమైన కేసులు పెట్టినామో 67 మంది నుంచి 1 నుంచి 2 నుంచి 3 నుంచి 10 మంది నుంచి 20 మంది నుంచి చివరికి 67 మందిని కూడా ఒకే కేసులో పెట్టి దుర్మార్గంగా వ్యవహరిస్తుంది. 350కి కేసు పెడుతుంది, 307 కేసు పెడుతుంది. ఇదంతా కూడా గిరిజనులు ఎవరు కూడా దాడి చేయాలనుకోలేదు, వాళ్ళ హక్కుల కోసం పోరాడుతున్నారు. కాబట్టి ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం, ముఖ్యంగా గిరిజన శాఖ మంత్రి సీతక్క ఈ గ్రామాలను సందర్శించి వీళ్ళకున్నటువంటి సమస్యలు పరిశీలించడానికి ముందుకు రావాలని చెప్పి పౌరుల డిమాండ్ చేస్తారు.